హలో నమస్తే అండి, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు భూమి కిచెన్. టుడే రెసిపీ కాజు చికెన్. ఈ రెసిపీని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా నేను ఇక్కడ 1 kg చికెన్ 2 times వాష్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు దీనిలో 1.5 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 teaspoon పసుపు, 5 teaspoons కారం, 1 teaspoon salt, 2 tablespoons పెరుగు, 1 teaspoon ఆయిల్ వేసి కలిపి ఒక 20 minutes పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 20 కాజులను తీసుకొని కొంచెం హాట్ వాటర్ వేసి ఒక 10 minutes నానబెట్టుకోవాలి. తర్వాత 8 లవంగాలు, ఇంచు దాల్చిన చెక్కలు 2, 1 teaspoon జీలకర్ర, 1 teaspoon ధనియాలు, 5 ఇలాచి, ఒక చిన్న జాపత్రి తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఫ్లేమ్ను సిమ్లో పెట్టుకొని ఒక 2-3 minutes ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న కాజును కూడా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 3 tablespoon ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 2-3 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, 2 ఇలాచి, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 4-5 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా వేసుకొని లైట్ గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ టమాటాను కూడా వేసుకొని టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వన్ teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన రాకుండా ఫ్రై చేసుకొని 1 teaspoon ధనియా పౌడర్, ఇంకా 1 teaspoon పసుపు వేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని కలిపి ముందుగా రెడీ చేసుకున్న చికెన్ వేసి హై ఫ్లేమ్లో 5 minutes ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 15 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత ముందుగా రెడీ చేసుకున్న మసాలాను ఇంకా కాజు పేస్ట్ను కూడా వేసి మూత పెట్టి మరొక 5 minutes కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మరొక 10 minutes కుక్ చేసుకొని 1 teaspoon సాల్ట్ వేసి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని
ఒక 2 మినిట్స్ తర్వాత ఒక టీ స్పూన్ కసూరి మేతి తీసుకొని క్రష్ చేసుకొని వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ కాజు చికెన్ రెడీ అయింది. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.